హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకందన వ్లాగ్స్. ఎప్పుడూ ఒకటే బిర్యానీ కాకుండా ఈరోజు మన వీడియోలో కొంచెం యూనిక్గా టేస్టీగా పనసపొట్టు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పచ్చి పనసకాయను తీసుకొని చేతులకు ఆయిల్ రాసుకొని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. అర కేజీ ముక్కలకి అర కేజీ రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా కాగనివ్వాలి. నీళ్లు బాగా తెరులుతూ ఉండగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకునేటప్పుడు ఇందులో కొంచెం పసుపు, చిటికెడు సాల్ట్ వేసి ఉడికించుకోండి. ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ముక్క ఈ విధంగా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ చేసుకున్న గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక కొంచెం పచ్చి కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వండి. ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత 2 టమాటాలు మిక్సీ వేసుకొని ఇందులో వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ అంతా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. టమాటాలోని నీరంతా పోయి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. టమాటాలోని నీరంతా పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ముక్కలన్నీ మసాలాలో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2-3 స్పూన్ల వరకు పెరుగు, తరిగిన కొత్తిమీర వేసుకొని ముక్కలంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే మాడుతుంది. మసాలాలన్నీ ముక్కకు పట్టే వరకు కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరోవైపు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కోసము ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసి బిర్యానీ దినుసులు వేసుకొని బాగా కాగనివ్వాలి. నీళ్లు ఇలా బాగా తెరులుతూ ఉండగా మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర మీద మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ముక్క బాగా సాఫ్ట్గా అయిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా ముక్క బాగా మసాలా పట్టి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ పొంగొచ్చి 80% ఉడికిన తర్వాత చిల్లుల గంటితోటి వాటర్ రాకుండా రైస్ వరకు తీసుకొని కూర పైన లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కూర పైన రైస్ అంతా కూడా లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 2-3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలి.
15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే పనసపొట్టు దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ని అడుగు వరకు కలుపుకోండి. ఎప్పుడు చికెన్ మటన్ దమ్ బిర్యానీలు కాకుండా ఇలా ఒకసారి పనసపొట్టు దమ్ బిర్యానీ ట్రై చేయండి. చికెన్ ముక్క కంటే కూడా చాలా మెత్తగా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.